నవీన్ యాదవ్ గెలుపు కోసం కూడా పెద్ద ఎత్తున కమ్మ సామాజిక వర్గ నాయకులతో కూడా గత రోజు భేటీ అవ్వటం, మరోవైపు వాళ్ళ డిమాండ్లను కూడా ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసే దిశగా వాళ్ళకి హామీలు ఇవ్వటం, మరోవైపు కమ్మ సామాజిక వర్గం సంబంధించి దాదాపుగా 30,000 ఓట్లు ఏదైతే జూబ్లీహిల్స్లోనే అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కన్సాలిడేట్ అయ్యే దిశగా కొంత అడుగులు వేశారు. జూబ్లీహిల్స్లో గెలుపు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పాలన పైన ఖచ్చితంగా రెఫరెండంగానే ప్రజలు భావిస్తున్నటువంటి ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా కీలకంగా ముందడుగు వేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే మొన్న కేబినెట్ సమావేశంలో కూడా ప్రధానంగా మంత్రులందరినీ కూడా ప్రచారంలో భాగస్వాములు అవ్వాలని కూడా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. ఇటువంటి సందర్భాల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క ఉప ఎన్నికలను ఇప్పుడు ఖచ్చితంగా ఒక్కో డివిజన్కి ఇద్దరిద్దరు మంత్రుల చొప్పున కొంత వాళ్ళకి షెడ్యూల్ కూడా ఫిక్స్ చేసినటువంటి నేపథ్యం. అంటే బాధ్యతలు, అంటే ఆ డివిజన్ యొక్క బాధ్యతలను ఇద్దరు మంత్రులకు అప్పగించడం కూడా మనకి తెలుస్తోంది. పెద్ద ఎత్తున ఒకసారి కనుక డివిజన్లు చూస్తే యూసుఫ్గూడ డివిజన్ వరకు తీసుకుంటే మంత్రులుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్కి అప్పచెప్పారు. రహమత్ నగర్ డివిజన్ తీసుకుంటే మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అప్పచెప్పారు. అట్లాగే వెంగళరావు నగర్ డివిజన్ తీసుకుంటే తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరికి అప్పచెప్పారు. సోమాజిగూడ డివిజన్ తీసుకుంటే మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్కి అప్పచెప్పారు. ఇక బోరపల్లి డివిజన్ తీసుకుంటే మంత్రి సీతక్క, అట్లాగే ఎంపీ మల్లు రవికి అప్పచెప్పారు. షేక్పేట్ డివిజన్ విషయం తీసుకుంటే మంత్రులు కొండా సురేఖ, వివేక్ వెంకటస్వామికి అప్పచెప్పారు. ఇక ఎర్రగడ్డ డివిజన్ తీసుకుంటే మంత్రులు దామోదర్ రాజనరసింహ, అట్లాగే జూపల్లి కృష్ణారావు. సో ఖచ్చితంగా ఇట్లా మంత్రులకు సెగ్రిగేట్ చేసి వాళ్ళకి డివిజన్లు అప్పచెప్పారు.